మనం అంత్యదినాల్లో ఉన్నామని చెప్పడానికి 100% బైబిల్ ఆధారాలు ఇవే. ప్రపంచంలో ఏం జరుగుతోంది? మిడిల్ ఈస్ట్లో రగులుతున్న మంటలు చూస్తుంటే, ముఖ్యంగా ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న భయంకరమైన దాడులు చూస్తుంటే, ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే: అసలు ఈ ప్రపంచం ఎటు వెళ్తోంది? మనం చరిత్ర ముగింపు దశలో, ఎండ్ టైమ్స్లో ఉన్నామా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం చాలామంది దేవుని వాక్యమైన బైబిల్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మనం టీవీ వార్తల్లో చూస్తున్న సంఘటనల గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ ప్రవక్తలు చాలా స్పష్టంగా అక్షరాల రాసిపెట్టారు. సృష్టి ముగింపు దశకు చేరుకున్నప్పుడు కొన్ని స్పష్టమైన సూచనలు, సైన్స్ కనిపిస్తాయని బైబిల్ చెబుతోంది. ఈరోజు ఇరాన్, ఇజ్రాయెల్ మరియు మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తతలను గమనిస్తే, బైబిల్ చెప్పిన 4 స్పష్టమైన సూచనలు మన కళ్ల ముందే నెరవేరుతున్నాయి. ఆ 4 సూచనలేమిటో ఇప్పుడు సాక్ష్యాధారాలతో చూద్దాం. ఇది విన్నాక ప్రపంచ పరిణామాల వెనుక ఉన్న దేవుని ప్రణాళిక మీకు అర్థమవుతుంది. మొదటి సూచన సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటల నుండే వస్తోంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమిటి అని అడిగినప్పుడు యేసు ఇలా జవాబిచ్చారు: మీరు యుద్ధములను గూర్చియూ యుద్ధ సమాచారములను గూర్చియూ వినబోవుదురు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. యేసుక్రీస్తుక్కడేమంటున్నారో గమనించారా? కేవలం ఒక్క యుద్ధం కాదు, ప్రపంచవ్యాప్తంగా అస్థిరత పెరిగిపోతుందని చెప్పారు. ఒక దేశం మీద మరో దేశం కక్ష కట్టడం రోజువారీ వార్తగా మారిపోతుందని చెప్పారు. ఈరోజు ప్రపంచం వైపు చూడండి. ఒక పక్క రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగేలా లేదు. మరోపక్క ఆఫ్రికా, ఆసియా దేశాల్లో అంతర్యుద్ధాలు, ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య ఉద్రిక్తతలు. ఇప్పుడు తాజాగా మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా మరియు ఇరాన్ మధ్య అగ్నిరాజుకుంది. యేసుప్రభువు చెప్పినట్లుగా ఇవన్నీ మనం నివసిస్తున్న ఈ లోకం యుద్ధాలతో నిండిపోతుందనడానికి 100% నిదర్శనం. ఇప్పుడు రెండవ సూచన చూద్దాం. ఇది చాలా ఆసక్తికరమైనది. ఇరాన్ దేశం గురించిన ప్రస్తావన బైబిల్ ప్రవచనాల్లో నేరుగా ఉందా? అవును, ఖచ్చితంగా ఉంది. ప్రాచీన కాలంలో ఇరాన్ దేశాన్ని పారసీక దేశం అని పిలిచేవారు. ఈ పారసీక అనే పేరు బైబిల్లోని అత్యంత ప్రాముఖ్యమైన ఒక ప్రవచనంలో కనిపిస్తుంది. యెహెజ్కేలు 38వ అధ్యాయం మరియు 39వ అధ్యాయాలు చదవండి. సుమారు 2600 సంవత్సరాల క్రితం యెహెజ్కేలు ప్రవక్త అంత్యదినాల్లో ఇజ్రాయెల్ దేశం మీదికి దండెత్తి వచ్చే ఒక పెద్ద దేశాల కూటమి గురించి రాశాడు. ఆ కూటమిలో ఉన్న దేశాల జాబితాలో యెహెజ్కేలు 38:5లో పారసీకులు అని స్పష్టంగా రాయబడి ఉంది. అంటే నేటి ఇరాన్ దేశం. ఇది గాలిమాట కాదు, చారిత్రక భౌగోళిక సత్యం. ఒకప్పుడు పర్షియన్ సామ్రాజ్యం ఎక్కడైతే ఉందో సరిగ్గా అక్కడే నేడు ఇరాన్ ఉంది. 20వ శతాబ్దంలో పర్షియా పేరు ఇరాన్గా మార్చబడింది. కానీ బైబిల్ ప్రవచనం మారలేదు. యెహెజ్కేలు 38వ అధ్యాయం చెబుతున్నదేమిటంటే, అంత్యదినాల్లో ఇరాన్, పర్షియా ఒంటరిగా రాదు. ఉత్తర దిక్కున ఉన్న ఒక పెద్ద నాయకుడితో, బహుశా రష్యాతో మరియు ఇతర దేశాలతో ఒక కూటమిగా అలయన్స్ ఏర్పడి ఇజ్రాయెల్ మీదికి వస్తుంది. ఈరోజు ఇరాన్ ఏం చేస్తోంది? ఒంటరిగా లేదు. ప్రపంచంలోని ఇతర పెద్ద దేశాలతో ఒప్పందాలు చేసుకుంటూ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న తమ మిత్రపక్షాలను బలోపేతం చేస్తోంది. అక్షరాల యెహెజ్కేలు ప్రవచనం మన కళ్ల ముందే ఒక రూపం, ఫార్మేషన్ సంతరించుకుంటోంది. మూడవ సూచన: ప్రపంచ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మిడిల్ ఈస్ట్ మారడం. మానవ చరిత్ర ముగింపు అధ్యాయాలు ఇజ్రాయెల్ మరియు దాని చుట్టూ ఉన్న దేశాల చుట్టే తిరుగుతాయని బైబిల్ నొక్కి చెబుతోంది. భౌగోళికంగా ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, మన దేశంలోని ఒక చిన్న రాష్ట్రమంత ఉంటుంది. కానీ ఈ చిన్న భూభాగం ప్రపంచం మొత్తాన్ని ఎందుకు ఆకర్షిస్తోంది? ప్రపంచ నాయకులు దీని గురించే చర్చిస్తారు. ఐక్యరాజ్యసమితిలో దీని గురించే ఓటింగులు జరుగుతాయి. ఈ చిన్న దేశం చుట్టే యుద్ధాలు జరుగుతాయి. జకరియా ప్రవక్త ముందే చెప్పాడు, యెరూషలేమును భూజనులందరికీ మత్తు కలుగజేసే పాత్రగా చేస్తాను అని. మిడిల్ ఈస్ట్లో చిన్న అలజడి రేగితే చాలు, ప్రపంచమంతా టీవీల ముందు కూర్చుంటుంది. ఆర్థిక వ్యవస్థలు, షేర్ మార్కెట్లు, ఆయిల్ ప్రైసులు వణికిపోతాయి. ఇదంతా దేవుడు బైబిల్లో ముందే నిర్ణయించిన స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోంది. నాలుగవ సూచన: అస్థిరత పెరిగిపోవడం. యేసుక్రీస్తు అంత్యదినాల గురించి చెప్పినప్పుడు వాటిని ప్రసవ వేదనలతో పోల్చారు. ఒక గర్భిణీ స్త్రీకి నొప్పులు స్టార్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?
డెలివరీ సమయం దగ్గరపడే కొద్దీ ఆ నొప్పుల తీవ్రత, ఇంటెన్సిటీ మరియు నొప్పులు వచ్చే వేగం, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఈరోజు ప్రపంచ పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది. ఆర్థిక అనిశ్చితి, రాజకీయ విద్వేషాలు, టెక్నాలజీ, ఏఐ తెస్తున్న వేగవంతమైన మార్పులు, అంతుచిక్కని రోగాలు, ఈ ప్రపంచం ఎవరి కంట్రోల్లో లేనంత వేగంగా మారిపోతోందని ప్రతి ఒక్కరికీ అనిపిస్తోంది. ఇవి మామూలు కష్టాలు కాదు, ఇవి యుగ సమాప్తికి సూచనలైన ప్రసవ వేదనలు. యేసుక్రీస్తు ఈ లోకానికి తిరిగి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించే సమయం దగ్గరపడుతోందనడానికి ఇవే నిదర్శనాలు. అయితే బైబిల్లోని ఈ యెహెజ్కేలు 38 ప్రవచనం 100% ఇప్పుడు నెరవేరిపోయిందా అంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే యెహెజ్కేలు ప్రవచనం ప్రకారం ఆ దండెత్తి వచ్చే సమయానికి ఇజ్రాయెల్ దేశం సురక్షితంగా, ప్రాకారాలు లేని గ్రామాలుగా ఉంటుందని రాయబడింది. కానీ ఈరోజు ఇజ్రాయెల్ పరిస్థితి అలా లేదు. వారు హై అలర్ట్లో ఉన్నారు, మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ వాడుతున్నారు. దీనర్థమేమిటంటే మనం చూస్తున్నది ప్రవచన నెరవేర్పుకు ముగింపు కాదు, ఆ ప్రవచనం నెరవేరడానికి కావలసిన ఏర్పాట్లు, కన్వర్జెన్స్, ఫార్మేషన్ మాత్రమే. రంగం సిద్ధమవుతోంది. బైబిల్ ప్రవచనాల ఉద్దేశం మనుషులను భయపెట్టడం కాదు. వీటి ఉద్దేశం మనల్ని మనం సిద్ధపరుచుకోవడం. లోకం ఎంత భయంకరంగా ఉన్నా దేవుడు ఇప్పటికీ తన సింహాసనం మీదే ఉన్నాడు. చరిత్ర ఆయన కంట్రోల్లోనే ఉంది. మనం భయపడాల్సిన పనిలేదు. ఈరోజు ఒకే ఒక్క భద్రత ఉంది. ఆ భద్రత ఏంటంటే శిలువ మీద యేసు కార్చిన రక్తం కిందకి రావడం. అవును, యేసు రక్తం జయం. ఆ రక్తం మన పాపాలను కడుగుతుంది, రాబోయే దేవుని ఉగ్రత నుండి మనల్ని రక్షిస్తుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ తీర్పు దినాన నిలబడడానికి మీ ఆత్మ సిద్ధంగా ఉందా? లేకపోతే ఈ క్షణమే యేసును మీ రక్షకుడిగా అంగీకరించండి. కాలం చాలా సమీపంగా ఉంది. ఈ వీడియో మీ ఆత్మ కళ్ళు తెరిపిస్తే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరొక అద్భుతమైన బైబిల్ సత్యంతో మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం, మన ప్రభువైన యేసు రానున్నాడు. కన్నిటి దారులు ఇక ముగుస్తాయి, సంతోష గీతాలు పాడుతాము. యుద్ధాల శబ్దాలు, జాతుల మధ్య కలహాలు, భూకంపాలు, కరువులు పెరుగుతున్నాయి. అన్యాయాలు నిండిన లోకం అయింది. ప్రేమ చల్లబడిన హృదయాలు కనబడుతున్నాయి. అబద్ధ ప్రవక్తలు వచ్చారు, దుర్మార్గం నిత్యం పెరుగుతోంది. మోసపోతున్న ప్రజలు నడుస్తున్నారు. ఇదంతా యేసు రాక సమీపమని చెప్పుతోంది. భూమి తడుకుతుంది, ఆకాశం తెరుచుకుంటుంది. కరుణామయుడు మేఘాలపై వస్తున్నాడు. పరిశుద్ధులు లేచి ఆనందిస్తారు. ధన్యమైన ఆశ, యేసు రానున్నాడు. మన ఆశ్రయం, మన సమస్యలన్నీ అంతమవుతాయి. ఆయన మహిమలో మనం నిలుస్తాము. ఆయన ప్రేమలో నిత్యముంటాము.
యేసు రానున్నాడు. Strength in grace. It's all about Jesus.